హలో అండి. ఈరోజు మనమైతే బిర్యానీ చేసుకుంటున్నాము. చికెన్ బిర్యానీ అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఆనియన్స్, కొంచెం టమాటోస్ అండ్ చిల్లీస్ కట్ చేసుకున్నాము. తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నామండి. తర్వాత అవైతే ఒక దాకలోకి వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకుంటున్నాము మనం. ఇప్పుడు చికెన్ అండి ఆల్రెడీ కడిగేసామన్నమాట. ఇప్పుడు కొంచెం కారం, సరిపడా కారం, కొంచెం సరిపడా ఉప్పు అన్నమాట. ఉప్పు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అది బాగా వేసుకొని ఇంకా కొంచెం పెరుగు అది వేసుకొని సరిపడా పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ బేషన్ ఉండదు కదండి మనకి, అది వేసుకొని కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు బిర్యానీ దినుసులు అంటే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు ఇంకా లవంగాలు వేసుకుంటున్నాం మనము. ఇందాక కోసుకున్నాం కదండి కొంచెం ఫస్ట్ అయితే పచ్చిమిర్చీలు, ఆనియన్స్ వేసుకుంటున్నాము. అవి బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసుకున్నాం. చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా ఉడకాలన్నమాట. చూడండి బాగా ఉడకాలి. ఇప్పుడైతే చికెన్ ఉంది కదండి ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది, చూడండి బాగా కలిగింది. బాగా కలాలి, ఉడకాలి. చూడండి బాగా కలుపుకొని ఇప్పుడైతే ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ అది వేసేస్తున్నాం. చూడండి బాగా కలుపుకోవాలి. చూడండి భలే ఉడుకుతుంది కదా, బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం కొత్తిమీర ఇంకా పుదీనా కోసుకున్నాం. చూడండి కలుపుతున్నాము. ఇందాక బియ్యం ఉంది కదండి, నానబెట్టిన బియ్యం, అది అలా వేసేసుకుంటున్నాం. చూడండి ఇప్పుడు ఇందాక చూపించాం కదండి కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాము. కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. ఇప్పుడు బాగా కలుపుకున్నామండి. చూడండి కొంచెం దానికి సరిపడా వాటర్, ఎంతైతే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో దానికి కొంచెం 2 ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాము ఉడికేలాగా. బాగా కలుపుకుంటున్నాము. చూడండి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుందాం. చూడండి కాసేపు అయిన తర్వాత భలే ఉడికింది కదా, కలుపుకుంటున్నాము. అడుగునేది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి అంతేనండి, భలే ఉంది బిర్యానీ మాత్రం. మొత్తం రెడీ అయిపోయింది.